గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏం చెప్తున్నాను చెప్పండి, ఏం చెప్పాను అమ్మా? మన ఇంట్లో నుంచి దేవుని వాక్యము, దేవుని పాటలు, సరే, ఆ మాణిక్యం అనేటువంటి ఆవిడ లోపల ప్రార్థన చేస్తా ఉండేది. అప్పుడప్పుడు అనుకుంటే వాళ్ళు ఏంటి, ఏదో పాపం ఈవిడ ఏదో రేడియో కాదు, ఏం కాదు, ఈవిడ ఏదో అలా మూలుగుతుంది ఏంటి అనుకున్నాం. చిన్నపిల్లలుగా మాకు తెలిసేది కాదు. ఆవిడ అలా ప్రార్థన చేస్తూనే ఉండేదమ్మా. చిన్న గది ఉండేది, ఆ గదిలో అలాగా ఆ తలుపు వేసుకొని ప్రార్థన చేస్తూ ఆవిడ ఒక్కది మూలిగేది కాదు. ఆ చుట్టుపక్కల ఎవరుంటే వాళ్ళకి వినబడేది ఆవిడ ప్రార్థన. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరికైనా సపోజ్ నాకే బాగోలేదు అనుకోండి, మా అమ్మ ఎక్కడికి తీసుకెళ్ళేది అనుకుంటారు? ఆవిడ ఇంటికే తీసుకెళ్ళేది. లేకపోతే వెళ్ళలేకపోతే, అమ్మ మాణిక్యమో సరే అమ్మ పిల్లడికి బాగోలేదమ్మా ప్రార్థన చేయమంటే ఆవిడ వచ్చి ప్రార్థన చేయగా దూరం తగ్గింది. అర్థమైందా? ఆ ఇంట్లో ఎవరు యేసుప్రభువు నమ్మలేదు, ఆవిడ ఒక్కతే నమ్ముకుంది ఆ టైంలో. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరి ఇంటిలో యేసు ప్రభు ఉంటాడో ఆ ఇంటిలో నుండి రక్షణ, స్వస్థత, విడుదల ప్రతి ఇంటికి వస్తుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. రాజులు 2వ గ్రంథం 2 Kings 4వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు చూసినప్పుడు, ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆయన చనిపోయాడు. అతని భార్య, 2 కొడుకులు మిగిలిపోయారు. ప్రభువునందు ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆ ప్రవక్తల శిష్యుల్లో అతను చనిపోతే, అతను చనిపోయేటప్పటికి ఊరంతా అప్పులైపోయాడు. ఎందుకంటే మరి సేవలో ఉన్నాడనో మరి ఏ కారణం చేత అప్పులైపోయాడు. అది ఒకటే కాదు, భార్యకు కూడా అప్పుడు దేవుడి భయం లేకపోయి ఉండొచ్చు, దుబారా ఖర్చు ఎక్కువై ఉండొచ్చు, కుర్రోలు కూడా ఇష్టానుసారంగా తిరిగి ఉండొచ్చు. మరి ఏం జరిగిందో మనకు తెలీదు, అప్పులైపోయారు. సరే, అతను చనిపోగానే అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ ఇంటి మీద పడ్డారు. అమ్మ వింటున్నారా? ఎక్కడ పడ్డారు? అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ ఎక్కడ పడ్డారు? ఆ పొగాగిపోయినట్టు తలుపు తీసేయండి, చెమట కారిపోతుంది. ఇక్కడ ప్రభునందు ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంటి మీద పడ్డారు. ఎవరు పడ్డారమ్మా? అప్పులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఇంటి మీద పడ్డారు. ప్రియులారా, ఎప్పుడైతే ఇంటి మీద పడ్డారో మనందరం కూడా అమ్మ వినండి, కూర్చోండి. మనందరం గమనించవలసిన సంగతి ఏంటంటే, ఆవిడకి ఏం చేయాలో పాల్పోలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆవిడికి సటుక్కున ఒక ఆలోచన వచ్చింది. ఏమని వచ్చిందంటే, అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నాను. ఎవరి దగ్గరికి? అయ్యగారి పేరు ఏం పేరు? ఎలీషా. చెప్పండి, అయ్యగారి పేరు ఏం పేరమ్మా? నేరుగా వెళ్ళిందంట అయ్యగారి దగ్గరికి. అయ్యా 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 అంత. ఏంటమ్మా అంటే, ఏమి లేదయ్యా, జరిగిన సంగతి అంతా చెప్పింది. చెప్పేటప్పటికి, నీ ఇంట్లో ఏముందమ్మా అంటే, ఇప్పుడు మా వదిన అడిగాను అంటే ఏం చెప్తుంది? వదిన ఏముంది ఇంట్లో అని. ఏం లేదు బాబా అంటదా? వింటుందా? ఏది ఎందుకు వెళ్ళింది? ఆవిడ ఇక్కడ కూర్చోలేదు కదా, ఆవిడకే వాక్యం, మనందరికి కాదు అసలు. ఆవిడ కాలు నిలబడదాం. స్తోత్రం చెప్పండి. బోధ చేసినప్పుడు అందరం కలుపుతాం కదా, ఎందుకు ఆవిడ కంగారు ఇలా రమ్మనండి. ఆవిడ అడిగామనుకోండి, ఆవిడ ఏం చేస్తుంది? ఏమి లేదు బాబా అంటారు. కానీ ఏదో ఒకటి ఉంటుంది, వండకుండా ఉండదు. ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లో ఏదో ఒకటి వండకుండా పోతుందా? అది ఏం చేయాలి? ఏముందో అది చెప్పాలి. ఆవిడ ఆ పని చేసింది. నా ఇంట్లో ఏమి లేదు కానీ బాబా, ఒక నూనె కుండ మాత్రమే ఉంది. ఏ కుండ? నూనె కుండ అంటే అది ఏమాత్రం చెప్పండి. నూనె కుండకి అంత విలువ ఉందంటారా? ఇప్పుడు మా ఇంట్లో మామూలు నెలకు 2 నెలలకు 3 నెలలకు సరిపడ ఒక 5 కేజీల డబ్బా నూనె డబ్బా కొని తెచ్చి పెడతా. ప్రభునందు ప్రియులారా, నూనె కుండ మాత్రం ఉంది బాబా అంది. అయ్యగారు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి ఆ ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ ఇంటికి నీ పిల్లలు పంపించు, నీ కొడుకులు ఇద్దరు పంపించు. వాళ్ళ ఇంట్లో ఖాళీ కొండలు ఉంటాయి. నీ ఇంట్లో నూనె నిండుగా ఉన్న కొండ ఉంది. ఆ కొండ విలువ ఏంటో నీకు తెలియలేదు. ఇప్పుడు ఖాళీ కొండలు చాలా ఉన్నాయి. ఆ ఖాళీ కొండలు తీసుకురమ్మను. అవి తీసుకొచ్చిన తర్వాత అవన్నీ నింపేసాయి.
అది అమ్మేసి అప్పులు తెచ్చి అని చెప్పాడు. ప్రభునందు ప్రియులరా, ఇదేంటి పాస్టర్ గారు ఇక్కడికి వస్తే ఏదో మంత్రం వేస్తాడో ఇంకేదో చేస్తాడో అనుకుంటే, ఈయన ఎలా చెప్తున్నాడు అని అనుకుంటే బాగుంది. కానీ ఆమె ఏం చేసిందంటే వెంటనే వెళ్ళిపోయి కొడుకులిద్దరిని కూడా ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి పంపించి అక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఎవరి ఇంట్లో వెంకటలక్ష్మి ఇంట్లో ఖాళీ పాత్ర ఉందా, లేకపోతే మన దెబోరా ఇంట్లో ఉందా, లేకపోతే మన శారమ్మ ఇంట్లో ఉందా, ఎక్కడెక్కడ సైమన్ పీటర్ ఇంట్లో ఉన్నాయి, ఎక్కడ ఖాళీ ఉన్నాయి, మొత్తం అంతటిని ఎదిగి తీసుకొచ్చారు. ఇక అలా పిల్లలు కొడుకులు వచ్చి అన్నారట, అమ్మా ఇంకెవరింట్లో ఖాళీ లేవమ్మా, అందరికీ నిండిపోయి ఉన్నట్టమ్మా, ఇక ఎవరికి ఖాళీ లేవమ్మా అన్న. గొప్ప సంగతి ఏంటంటే ఆ పాత్రలు నింపేసి పంపించేస్తుంది అనమాట. నింపేసి పంపగానే ఇంకా ఈ కుండ తరగలేదు. స్తోత్రం చెప్పండి. ఇంతకీ నూనె ఏంటనుకుంటున్నారు? ప్రార్థనకు సాదృశ్యంగా కనబడతాం. స్తోత్రం చెప్పండి. దేనికి సాదృశ్యం అమ్మ? దేనికి సాదృశ్యం? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదాలని చెప్పాం. ఇప్పుడు ప్రార్థన అనే నూనె ఉండాలి ఇంటిలో. ఏముండాలా అంటే ప్రతి ఒక్కరు ఎవరింట్లో ఖాళీగా ఉందో ఆ కొండ నింపి అవి నువ్వు ప్రార్థన అంటే వాళ్ళకి ప్రార్థన ధూపం వేయడం నేర్పితే నువ్వు అడగకుండానే నీ అక్కరేంటో ప్రభు తీరుస్తాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి యేసు ఉన్న ఇంట్లో ఎంతో సంతోషం ఉంటుంది. యేసు ప్రభు లేని ఇంట్లో సంతోషం అసలు ఉండదు. ఓసారి యేసు ప్రభుని భోజనానికి రమ్మందంట ఒక ఆమె. ఎవరు అది చెప్పాలి? ఎవరు గట్టి చెప్పొద్దు. ఎవరు ఎవరు పిలిచారు చెప్పండి బాబు, ఇది లాటరీ వేస్తాడు. ఒక ఆమె యేసు ప్రభుని భోజనానికి పిలిచింది. ఎవరో చెప్పండి. ఇప్పుడు అర్థమైంది? అదే చెప్పండి. మళ్ళీ మార్చా, నువ్వు చెప్పిందే కరెక్ట్. మరియానా మార్తా ఏదో రెండో చెప్పాలి. రెండు ఎవరు చెప్తారు కరెక్ట్? ఎవరమ్మా మాట చెప్తున్నారు? ఆవిడికి మరియమ్మ పిలిచింది, ఈవిడికి మార్తం పిలిచింది, ఆవిడకి ఇద్దరు పిలిచారు. ఇంతకీ ఎవరు పిలిచారు? ఇంకెందుకు వచ్చిన బాధని చాలా తెలివితేటలు ఉపయోగిస్తున్నారు సీనియర్ సభ్యులు కదా. స్తోత్రం చెప్పండి. ముగ్గురు పిలిచారా? ఒకసారి బైబిల్ చదువు తీయండి. బైబిల్ సొంత మాటలు చెప్పేయకూడదు, బైబిల్ చూడాలా. ఎక్కడుంది? ఎక్కడుందా వాక్యం? త్వరగా తీరు, మర్చిపోయిరా. ఎవరు చేస్తారు? పదో అధ్యాయంలో 38వ వచనం నుంచి చదువు. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించారు. మార్త అనే ఒక ఆమె యేసయ్యను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉన్నది. మార్త. సరే, ఇంతకీ భోజనానికి ఎవరు పిలిచారు? మార్త. ఎవరు పిలిచారు? మార్త. కానీ పిలిచినాం ఏం చేస్తుంది? మన దయ్యామని లేక విస్తారమైన పనులు అప్పుడే, ఎప్పుడు లేని పనులన్నీ అప్పుడే జరుగుతాయి. అమ్మలక్కల కబుర్లు, ఊరుమ్మడు బ్రతుకులు, ఆ ఊసులు, ఆ ఊసులు, ఈ ఊసులు, బోల్డ్ సమయాలు ఉంటాయి మనం మాట్లాడుకోలేదు. ఆమె స్తోత్రం చెప్పండి. కానీ ఈ మాటలు వినడానికి మళ్ళీ అవకాశం కుదురుతుంది. కుదరకపోవచ్చు, తెలియదు కదా. బైబిలే కదండి మా మనవడు, మా మనవరాలు, మా పాప, మా అబ్బాయి చదివేస్తానంటే వేరే సంగతి. కానీ నువ్వు ఆ చదివిన దానిలోని సత్యం వినాలంటే దేవుని సేవకుడి ద్వారా వాక్యం వినాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఇంతకీ నేను ఎందుకు చెప్పాను తెలుసా?
ఆ ఇంటిలోకి యేసును పిలిచిన తర్వాత మరియ మాత్రమే ఉత్తమమైనదా అని ఎందుకుంది? అది అంటే యేసు పాదాల దగ్గర కూర్చోండి. ఒకటి, రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు ఇంట్లోంచి రావాలి. రెండోది, ప్రార్థన అనే నూనె ఇంట్లో ఉండాలి. మూడోది, యేసు పాదాల దగ్గర కూర్చోవాలి. స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైగా దేవునికి స్తోత్రం చెప్పండి. కూర్చుందును నీ సన్నిధిలో దేవా నిరంతరం. గట్టిగా చూడాలండి. చాలా మంచి పాటలు ఇలాంటివి నేర్చుకోండి. ఈ ఫోన్కి ఏమైంది? కూర్చుందును నీ సన్నిధిలో దేవా పుస్తకాలు ఎత్తుతున్నావు. అంటే ఒక నిర్ణయం మనం చేసుకోవాలన్నమాట. ఒక తీర్మానం మనం చేసుకోవాలి. ఏమనంటే, నేను నీ సన్నిధిలోనే కూర్చుంటాను ప్రభువా. దొరికిందండి. మొదలెట్టండి. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను, ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. హల్లెలూయా. అంటే పాట పాడేస్తున్నాం కానీ ఎక్కువగా దేవుని సన్నిధిలో కూర్చొని అనుభవం మనకి ఎక్కడెక్కడ కూర్చోవాలి? ఇంట్లో దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ప్రతి ఇంట్లో మనం అన్యులుగా ఉండేటప్పుడు దేవుడు మూలోటి పెట్టేవాళ్ళు. ఇక్కడ పెట్టేదా? ప్రభు బిడ్డలేమో ఒక ప్రార్థన గది కొరకు కట్టుకుంటారు. ఇక అది ప్రార్థన గది. అదేనమ్మా, అది ప్రార్థన గది. అమ్మాయి వింటున్నారా? ఏదో అమ్మాయి ఉందా? కోళ్ళు కూడా వెళ్ళిపోయింది. ప్రభునందు ప్రియులారా, అత్త వెళ్ళిపోయింది, కోళ్ళు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరో దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అది ప్రార్థనా గది. ఏ కదమ్మా? ఏది ప్రార్థనా గది? పైన కట్టించు. అంటే అందులో ఎవరు ఉండాలి? ప్రార్థన చేసేవాళ్ళు కూర్చొని ప్రార్థన చేసుకోవాలి, స్తుతులు చేయాలి, దేవుని మహిమపరచాలి, ప్రతిరోజు కుటుంబ ఆరాధన చేసుకోవాలి. ఆమేన్. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే అదే గ్రంథంలో అదే చోట మనం చూస్తుంటే అమ్మా 8వ వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ ఏముందో, ఒక ఆమె, ఎవరామె? సునీమీర. ఆమె ఏం చేసింది? మా ఇంటికి భోజనానికి రండి అని. ఇందాక మార్త పిలిచిందని చెప్పాము, ఇప్పుడు ఏం పిలిచింది? పాస్టర్ గారు మా ఇంటికి భోజనానికి రండి. ఇదివరకు మీకు గుర్తుందో లేదో, మన సంఘస్థులతో తీసేది, పూర్తి తీసేది. ప్రభునందు ప్రియులారా, మన సంఘస్థులందరూ అమ్మవేనండి, మన సంఘస్థులందరూ ఇదివరకు
పాస్టర్ గారు వచ్చినప్పుడల్లా మా ఇంటికాడికి భోజనానికి రండి అని ఒక్కొక్కరు పెట్టారు. చెప్పండి ఎవరైనా పెట్టారు, గుర్తుందా మీకు? గుర్తుందా? అవునండి. నేను వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరు భోజనాలు పెట్టారు, 2-3 పెట్టారు. ఇప్పుడు మీ ఊరు పాస్టర్ గారు కాబట్టి ఆయన పెట్టలేదు. స్తోత్రం చెప్పండి. పెడతలేదండి, నిజమేనండి అమ్మా. అది నేను వచ్చినప్పుడు నేను పెట్టను. ఆమె పెడతామండి. ఎప్పుడు రోజు రావు కదా, ఎప్పుడో పిలుస్తారు మీ పాస్టర్ గారు, రోజు మళ్ళీ పాస్టర్ గారు పిలిస్తే భోజనాలు పెట్టమంటాడండి. అయ్యో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, శూన్యమీరాలు కూడా ఏం చేసింది, అయ్యారిని భోజనాలు పెట్టి బాబు అంది. ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంటికే రండి భోజనానికి అంది. ఆ ఊరు వచ్చినప్పుడల్లా అయ్యగారు అక్కడికి వెళ్తున్నాడు. అప్పుడు అలా ఆయనతో చెప్తుందంట, బాబు మన ఇంటికి వచ్చి వెళ్తున్నాడే. ఆ అయ్యగారు భక్తి కలిగిన దైవజనుడు. చెప్పండి అయ్యగారు, మళ్ళీ చెప్పండి. ఏమో భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. ఎవరికి తెలుసట? ఆమెకి తెలుసంటే ఏమని, ఈ పాస్టర్ గారు భక్తి కలిగిన వాడు అని. అంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు స్తుతి చేస్తూ ఉంటే, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉంటే, నీ ఇంటికి వచ్చి వెళుతున్నటువంటి పాస్టర్ గారు కానీ విశ్వాస కానీ ఎలాంటి వాళ్ళో దేవుడు నీకు ముందుగానే బయలుపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. లేకపోతే విశ్వాసుల ముసుగులో, పాస్టర్ గారి ముసుగులో చాలా మంది మోసాలు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పల్లెటూరులో బాగా మోసం చేస్తున్నారు ఈ మధ్య. అందుకని దొంగలు కూడా ఈ వేషాలు వేసుకొని వస్తున్నారు. బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. అందుకే దొరుకును సమస్తము యేసు పాదాల చెంత. తీయండి, ఎవరు తీసి పాడతారు? మళ్ళీ ఎక్కడ దొరుకుతుందంట? యేసు పాదాల దగ్గరే సమస్తం దొరుకుతాయి. మరి ఎక్కడ దొరకదు? చదవండి, పాడతారమ్మా? దొరకలేదా? దొరికిందని పాట రాదండి. అయ్యో, నేర్చుకోండి. యేసు పాదాల దగ్గరే. అప్పుడు ఎవరెవరు యేసు పాదాల దగ్గర కూర్చొని సంపాదించుకున్నారో ఆ వాక్యాలన్నీ ఆ పాటలో ఉంటాయి. అందుకని యేసు పాదాల దగ్గర కూర్చొని అనుభవం కావాలి. ఒకసారి అందంటే ఒక అమ్మ, మన గౌరీ లాంటి అమ్మ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఇద్దరు కొడుకుల్ని నువ్వేం చేస్తావు అంటే, నీ కుడి పక్కన ఒకటి, నీ ఎడం పక్కన ఒకటి పెట్టుకుని పరలోకానికి వెళ్ళి ఉందంట. స్తోత్రం చెప్పండి. అంటే ఎంత ఆశ చూడండి. చాలా మంది అన్నారు, మా పాస్టర్ గారితో మా అబ్బాయి వెళ్ళిపోతే బాగుంటుంది, పాస్టర్ గారితో మా పాప వెళ్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ పెద్దోళ్ళు అయ్యేటప్పుడు మాత్రం రానివ్వరు కదా. చిన్నప్పుడు ఈ పాస్టర్ గారితోనే ఉండాలా అని కోరుకుంటారు, పెద్దోళ్ళు అయిన తర్వాత రానివ్వరు. ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు వినబడాలి ఒకటి. రెండోది, ప్రార్థన అనే నూనె ఇంటిలో ఉండాలి. మూడోది, అమ్మా ఇంకేంటి, యేసు పాదాలు పట్టుకొని ఆయనను బ్రతిమాడుకునే అనుభవంలోనికి మనం రావాలి. వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు కూడా మరియా ఏం చేసింది? యేసు పాదాల దగ్గర కనిపెట్టుకుంటా ఉండిపోయింది. సమాధి దగ్గరికి వెళ్ళలేదు ఆమె. అప్పుడు ఎవరో చెప్పారు, యేసు వచ్చాడు, సమాధి దగ్గరికి వెళ్ళాడు అని చెప్తే అప్పుడు కదిలింది తప్ప, లాజర్ గారి సమాధి దగ్గరికి మార్త పరిగెత్తి వెళ్ళింది కానీ మరియా వెళ్ళలేదు ముందు. ప్రభునందు ప్రియులారు, ఈరోజు మనం సమాధుల దగ్గర పరిగెత్తడానికి చాలామంది ప్రయాసపడిపోతున్నారు. సమాధుల్లో ఏముండదు, యేసు పాదాల దగ్గరే ఏమైనా దొరుకుతుంది. జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి యెహోవా కట్టించిన ఇంట్లో ఆ రకమైనటువంటి దీవెలన్నీ కూడా మెండుగా మనకి కలుగుతాయి ప్రియులారా. తర్వాత మాట మనం చూస్తే, నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. కుటుంబ యజమానుడితో దేవుడు చెప్తున్నాడు. ఏమనుభవిస్తారట? చేతుల యొక్క కష్టార్జితంతో అనుభవిస్తావు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? కష్టపడి పని చేసుకున్నవాడికి డబ్బులు రావా? మరి ఇంకా కష్టార్జితం అనుభవిస్తామని బైబిల్ చెప్పడం ఏంటి? చాలామంది అలాగే అనుకుంటున్నారు, కష్టపడితేనే కదండి పాస్టర్ గారు ఏదైనాను అంటున్నారు కదా. కష్టపడడానికి ఆరోగ్యం ఉండాలి. ఆ వచ్చిన దాన్ని మందులకి మాకులకి పోయకూడదు. సమృద్ధి వచ్చింది నిలుపుకొని చక్కగా కడుపు నిండా తినాలి. షుగర్ బీపీలో ఉండకూడదు.
స్తోత్రం చెప్పండి. షుగర్ బీపీలో వచ్చేసాయి అనుకో, తినాలనుకునే తినగలరా? మంచి ఉప్పు వేసుకుని అన్నం తింటారు కానీ నాకులా ఉప్పు ఎక్కువే కావాలి, నాకు ఉప్పు ఎక్కువ కావాలి, తక్కువ పట్టి. అది మన ఏరియా కాబట్టి అలవాటు మనకి. స్తోత్రం. మాస్టర్ గారు ఉప్పు ఎక్కువ వేసేసుకున్నారు, బీపీ ఎక్కువ అయిపోద్ది అంటున్నారు. కానీ వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్తున్నారు, ఉప్పు తక్కువ తిన్న వాళ్ళందరూ. నేను వెళ్ళలేదు. నువ్వు ఎక్కువ తిన్నావా తక్కువ తిన్నావా సమస్య కాదు, ముందు చేతుల కష్టార్జితం అనుభవించాలి. షుగర్ ఉందనుకో, షుగర్ స్వీట్ తినగలమా? నోరు ఊరిపోతూ ఉంటుంది పక్కన. అవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, ఎంత హ్యాపీగా ఉన్నారో ఆ రోజున అనారోగ్యాలతో వచ్చి బాప్తిస్మాలు పొందిన వాళ్ళు ఈ రోజు దర్జాగా తలెత్తుకొని ప్రభునామంలో హ్యాపీగా బ్రతికేస్తున్నారు. ఆదివారం కూడా చర్చ ఎగ్గొట్టి పనికి వెళ్ళిపోయే పరిస్థితులు కాదా? చాలా మట్టిగా వస్తారని పాపం ఎప్పుడైనా నీలాంటి ఎంకరేజ్మెంట్ చెప్పండి. ఎప్పుడైనా ఒకసారి అంటే అలాగా అసలు ఒక్కసారి కూడా వెళ్ళకూడదా? స్తోత్రం. నీకు ఆరోగ్యం అయిపోతే ఎలా వెళ్తావు? నువ్వు లేవు కదా. నీకు ఆరోగ్యం శక్తి బలం ఇచ్చినప్పుడు ఆ దేవుని కనపరచాలి. ఆమేన్. స్తోత్రం. ఇంటిల్లిపాది ప్రభువుని ఆరాధించాలి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఒక మాట, నేను నా ఇంటి వారి యెహోవానే సేవిస్తామని ఎవరన్నారు? ఫస్ట్ వచ్చారు. ప్రభు నీకు రావట్లేదు, నువ్వు వెనక వెనకబడిపోతున్నావు. చెప్తాం అనుకుంటావు, నోట్లో ఉంటుంది, బయటికి రాదు. నీకు ఏం చేస్తావు? నాకులాగా స్తోత్రం చెప్తావు. ప్రభునందు ప్రియులారా, అయితే నేను నా ఇల్లు యెహోవానే సేవిస్తాం అంటే ఇల్లు సేవిస్తుందా? వాళ్ళు స్తుతిస్తాయా లేదా ఖర్చులు స్తుతిస్తాయా? ఇంటిలో నివసించే వారందరూ స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత అది ఎవరు? యెహోషువ అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరొక మాట ఏంటంటే, జైలర్ మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథం చెప్పాలి, రిఫరెన్స్ ఇవ్వాలా? 24:15 ప్రభునందు ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, జైలర్ ఒక ఆయన ఇంటోళ్ళందరితో కలిపి బాప్తిసం పొందాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ జైలర్ బాప్తిసం పొందాడంటే అర్థం, దానికి కారణం ఎవరు? పౌలు శీలలు కారణం ఎలాగయ్యారు? జైల్లో ఉండి హింసలు పొంది బాగా దెబ్బలు తిని తన్నులు తిని తన్నారు, కొట్టారండి, బాగా బిగించేశారు, కదలకుండా కట్టేశారు. అప్పుడు యేసయ్యా ఏంటి నాయన, ఒకప్పుడు వీళ్ళందరూ నేను హింసించేవాడిని, ఇప్పుడు నన్ను హింసించేస్తున్నారు, వీళ్ళందరినీ చంపేనాయన అని ప్రార్థన చేస్తే బాగుంది. అయితే కానీ అలా చేయలేదు. ఏం చేశాడు? పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, హల్లెలూయా పాట, యేసయ్యా పాట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, హల్లెలూయా 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 చెప్పండి, హల్లెలూయా 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 గట్టిగా చెప్పండి. అవును, హల్లెలూయా 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 పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, మళ్ళీ పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, హల్లెలూయా. అంటే అలా పాటలు పాడడం వల్ల అక్కడ అద్భుతం జరగడం వల్ల జైలరు ఆయన ఇంటోళ్ళందరూ వెంటనే చెప్పండి, వెంటనే బాప్తిస్మము పొందారు. చప్పట్లు కొట్టి దేవుని కనపడతా ప్రియులారా. దేవుని సన్నిధిలో మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఇంటిల్లి బాధి ప్రభు బిడ్డలకు కావాలి.
నోవోహు అనేటువంటి దైవజనుడు తన ఇంటి వారందరితో పాటు రక్షణ అనే ఓడలోకి వెళ్ళాడు. అంత నాశనం అయిపోయింది, కానీ యనమండుగురు మాత్రమే రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది రక్షించబడ్డారు? యనమండుగురే. ఎవరంటే యనమండుగురు? నోవహు, నోవహు, అతని భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కొడుకులు, తర్వాత ముగ్గురు కోడళ్ళు రక్షించబడ్డారు. మరి లోతు సంగతి ఏంటి? లోతు బలవంతంగా ఈడ్చుకెళ్ళారు దూతలని, నలుగురు. దానికి కారణం ఎవరు? అబ్రహాము. దేవునికి స్తోత్రం. అంటే పాస్టర్ గారు ప్రార్థన చేయడం వల్ల, లేకపోతే అమ్మో నాన్నో ప్రార్థన చేయడం వల్ల వాళ్ళకి ఆ లోకంలో జరిగే ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడుతాడు, కానీ వాళ్ళకి ఏం రాదు? రక్షణ రాదు. ఏం రాదు చెప్పండి? రక్షణ రావాలంటే అమ్మ నమ్ముకున్న దేవుడు, నాన్న నమ్ముకున్న ఆరాధిస్తున్న ప్రభువు, భార్య నమ్ముకున్న దేవుడు, భర్త నమ్ముకున్న దేవుడు, పిల్లలను నమ్ముకున్న దేవుడు, సజీవుడైన దేవుడిని ఆరాధిస్తే అప్పుడు అందరికీ రక్షణ కలుగుతుంది. కాబట్టి ఇలాగూ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నెన్నో ఉదాహరణలు. కాబట్టి అమ్మా, ఏంటమ్మా ఇది భజన కార్యక్రమం కాదు, యేసయ్య ఆరాధన కార్యక్రమం. నిశ్శబ్దంగా ఉండండి. స్తోత్రం. అప్పుడు మేము భజన చేసేప్పుడు అలాగే ఒక పక్కన భజన పాటలు పాడుతుంటాం, పక్కన గగలగలగలగల ఆడుతూ ఉంటాం. అలా కాదు ఇది. ఆమేన్. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్యను ఆరాధించి ఆయన నామాన్ని ఘనపరిచినప్పుడు ఆయన కుటుంబం అంతటిని హెచ్చించి వాడుకుంటాడు. నిజం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయోపదేశ కాండంలో మనం చదివిన భాగం అక్కడ ఏముందండి? చదవండి మొదటి మాట. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన యెడల, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విధులనన్నిటినీ అనుసరించిన, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన యెడల, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విధులనన్నిటినీ అనుసరించిన, సమస్తమైన జనముల కంటే నిన్ను హెచ్చించి ఘనపరచును. ఈ క్రింది దీవెనలన్నీయు నీకు నిండుగాను ప్రాప్తించును. సమస్తమైన జనముల కంటే నిన్ను హెచ్చించి ఘనపరచును. ఈ క్రింది దీవెనలన్నీయు నీకు నిండుగా ప్రాప్తించును. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన యెడల, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విధులనన్నిటినీ గైకొంచిన, నీవు పట్టణములు దీవించబడుదువు, నీవు ఫలములను దీవించబడుదువు. నీవు పట్టణములో నీవు ఫలములను దీవించబడుదువు. నీ గర్భఫలము భూఫలములు, నీ పశుమందలు దీవించబడును. నీ గర్భఫలము భూఫలములు, నీ పశుమందలు దీవించబడును. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన యెడల, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విధులనన్నిటినీ అనుసరించిన,
అది కాదు. నిన్ను ఆశీర్వదించ ఆకాశము తన మంచిదన నిధిని తెరచును. నిన్ను ఆశీర్వదించ ఆకాశము తన మంచిదన నిధిని తెరచును. నీవు జనములకు అప్పు ఇచ్చెదవు, నీవు ఎన్నడైనా అప్పు చేయవు. చెప్పండి. నీవు జనములకు అప్పు ఇచ్చెదవు, నీవు ఎన్నడైనా అప్పు చేయవు. కాబట్టి నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విధులనన్నిటినీ అనుసరించిన, నిన్ను తలగాను నియమించును కాని నిన్ను తోకగాను నియమించడు. నిన్ను తలగాను నియమించును గాని నిన్ను తోకగాను నియమించడు. నీవు పైవాడిగా నందు, నీవు కిందివాడిగా నందు. చెప్పండి. నీవు నందు, నీవు కిందివాడిగా నందు. ఎప్పుడు? దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విధులనన్నిటినీ అనుసరించిన, సమస్తమైన జనముల కంటే నిన్ను హెచ్చించి ఘనపరచును. ఈ కింది దీవెనలన్నీయు నీకు ముందుగా ప్రాపించును. హల్లెలూయా. వాక్యం ఇంకా చదవక్కర్లేదు, అర్థమైపోయింది. పాడేసుకున్నాం కదా 14 వచనాల వరకు. ఆ దీవెనలన్నీ నీకు వస్తాయమ్మా. ఎప్పుడు వస్తాయి? దేవుని మాట, నీ దేవుడైన యెహోవా మాట. శ్రద్ధగా వినినప్పుడు ఇటో మనసు అటో మనసు కాదు. శ్రద్ధగా వింటే, ఆ ప్రకారంగా చేస్తే దీవెనలన్నీ యేసయ్య ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఇల్లు కట్టుకోవడంతో సరిపోలేదు. పెద్దోళ్ళు అనేవారు ఇల్లాలకు కానీ పండగ కాదని. అమ్మా అనేవారా? ఇల్లాలకు కానీ. ఆ తర్వాత ఏంటి ముందుంది? కానీ అది కాదు. ఆ ముసళ్ళు అంటే చాలా భయం కదా. మన వరదలు వచ్చినప్పుడు విజయవాడలోనంట ముసళ్ళు వచ్చేసి కొరికేస్తున్నాయంట అందరు. అమ్మ ఇళ్ళలోకి వచ్చేయండి ముసళ్ళు. ముసళ్ళు రాకూడదా? ఏం రావాలి? ఏం రావాలి? దీవెనలు రావాలి. స్తోత్రం చెప్పండి. చెప్పండి కూడా దేవుని కనపడుతుందా ప్రియులారా? నిజంగా ఈ ఇంటికి దీవెనలు వస్తున్నాయి. ఈ ఇంటికి నేడే రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, లూకాసు సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి ఆ ఇల్లు అంతా రక్షించబడాలి, ఆ కుటుంబం అంతా రక్షించబడాలి. ఆ దీవెనలు ఆ కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండదు అన్నట్టు. ఇందాక మన ప్రియులు ప్రార్థన చేశారు, ప్రభువా దేవుని యందు భయభక్తులు గల వారు ఇలాగ ఆశీర్వదించబడతారు నాయన అని అందరూ చెప్పుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేశారు. నిజం, అది జరుగుతుంది. ఎప్పుడు? ఆయన మాట శ్రద్ధగా ఉన్నప్పుడు. అందుకే గౌరీని దేవుడు చక్కగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఈ ఇంటికి రావడం వల్ల ఆ ఒంటికి ఆ ఇంటికి 6 నెలలు ఇల్లు అయిపోయిందండి. 8వ తారీఖు నేను అనుకుంటున్నాను, నేను వాయిస్ మెసేజ్ పెట్టాను. ఎంతమంది విన్నారో? విన్నారా? వాయిస్ మెసేజ్లో ఏం పెట్టాను? మరియా కిల్లు ఓపెన్ చేసినట్టు నాకు గుర్తు, శంకుస్థాపన. నేను అలాగే అందుకే పెట్టాను. అది కానీ ఇది అనుకోలేదు నేను. నాకు అదే గుర్తుండిపోయింది. ఇది అనుకోవట్లేదు మరియా కిల్లు అని. స్తోత్ర. అది మా ఇండియాలో ఇల్లు ఆశీర్వదించబడిపోయింది త్వరగానే. అక్కలు ఇల్లు ఎందుకు లేట్ అవుతుందో అవ్వకూడదు. ప్రారంభించాలి. ఫాస్ట్ గారు మొదలేసేస్తే మొదలైపోద్ది ఇల్లు. ఏదావిడ రాలేదా? ఆవిడ చెప్పండి ఈసారి ఏం చెప్తారంటే,
పాస్టర్ గారితో రాయించి తర్వాత కట్టేస్తామంట అని చెప్పు. కోడలు ఉందండి, చెప్పండి. ఏం పేరు? మా అమ్మాయి నాగలక్ష్మి. చెప్పమ్మా, మీ అత్తకి ఏం చెప్తావు? చెప్పేదేంటండి? చెప్పేస్తావు. ఏం చెప్పేస్తావు చెప్పు. నాకు వినపడేలా చెప్తాను, నాకు చెవులు పైన వినపడలేదు. పాస్టర్ గారు రాయేసేస్తే ఇల్లు కట్టేస్తామంటారు చెప్పు. ఇంకా అది కదా, పాస్టర్ గారు రాయేసేస్తే మనం ఇల్లు కట్టేస్తామంటారు. నిజం, ఇదే సాక్ష్యం. బాబు సెవెన్ గారు రికార్డ్ చేసుకోండి. 6 నెలల్లో ఇల్లు అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. గుడ్డివాడు మీ పాస్టర్ గారు. యూనో హీఈస్ బ్లైండ్, బట్ హిస్ గాడ్ ఈజ్ నాట్ బ్లైండ్. అతడు గుడ్డివాడే, అతడు నమ్ముకొని ఆరాధిస్తూ ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు, అందరినీ చూచుచున్నవాడు, అందరినీ ఎరిగినవాడు, ఆయన కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్తారా? ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆ ప్రకారంగా చేయనుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. ఇప్పుడు ఇల్లు ఎలా ఉండాలట? సేవకులు చెప్పినట్లును అలాగే మరి చాలా రిఫరెన్స్లు మనకి చూపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. మొదటిగా ఈ ఇల్లు యెహోషువ ఇల్లులా ఉండాలి. అమ్మా, నేనును నా ఇంటి వారు అంటే ప్రతిజ్ఞ చేసే ఇల్లు. ఏమని అమ్మ? ప్రతిజ్ఞ చేసే ఇల్లులా ఉండాలి. రెండవది ఇంకోటి మనం చూస్తే సొలొమోను మహారాజు గారు దేవుని మందిరాన్ని కట్టారు. ఆయన ఇంటి వల్లే మన ఇల్లు ఉండాలి. ఎందుకంటే ఆయన దేవుని మీద ఆధారపడి దాన్ని కట్టిన ఇల్లు. అంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? ఇల్లు ఎవరి మీద ఆధారపడాలి? ఇల్లు అంటే ఇల్లు కాదు, ఇంట్లో ఉన్న మనుషులు. దేవునికి స్తోత్రం అంటారు కదా, దేశం అంటే మనుషులు మట్టి కదా, ఇల్లు అంటే గృహము అనగా ఆ ఇంటిలో ఉన్నవారు. కాబట్టి వారి అందరూ ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకటి అబ్రహాము ఇల్లు ప్రతిబింబించే ఇల్లు. అంటే ప్రతిబింబించే ఇల్లు అంటే వెలుగుతో నింపబడిన ఇల్లుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సంబంధాలు ఉండే ఇల్లుగా ఉండాలి. అంటే బంధాలను కలుపుకునేదిగా అబ్రహాము గారి ఇల్లు గుడారం లాగా తనొక్కడే ఆశీర్వదింపబడలేదు. దేవుడిచ్చిన ఆశీర్వాదం తనతో పాటు ఎవరికి అందింది? తన సోదరుడైన లోతుకు కూడా అందింది. దేవునికి స్తోత్రం. అంటే నీ ఇంటికి వచ్చిన రక్షణ ఎక్కడ ఆగిపోకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? నీ కోడలకి, నీ కొడుకుకి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, వారికి అందరికీ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మరొకటి ఆదరించే ఇల్లుగా ఉండాలి. ఎవరు? ఇప్పుడు తప్పిపోయిన కుమారుని తండ్రి ఏ రీతిగా అయితే ఆదరించాడో ఈ కుటుంబం కూడా, అది సేవకులు అవనివ్వండి, విశ్వాసులు అవనివ్వండి, బంధువులు అవనే, లేకపోతే ఏ ఆధారం లేని వారికి అవని, ఎలా ఉండాలట? ఆదరించే కుటుంబంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరొక మాట కూడా మీకు నేను చూపించి ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, ఇందాక సేవకులు మాట్లాడినట్టు యేసయ్యని ఎవరు ఆహ్వానించారట? మరియమ్మ గారు. అంటే విశ్రాంతి గృహముగా ఉండాలి. ఆదరించే కుటుంబము, అలాగే విశ్రాంతినిచ్చే కుటుంబము, విందు ఏర్పాటు చేసే కుటుంబము, మేలైనది ఎంచుకునేదే కుటుంబము. ఎవరిని ఎంచుకోవాలి మనము? జీవము కలిగిన దేవుణ్ణి ఎంచుకోవాలి. ఎవరు దేవుడు అంటే నిర్మించిన వాడు దేవుడు, మనల్ని చేసిన వాడు దేవుడు, మనల్ని కాపాడేవాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చివరికి విమోచన పొందే గృహముగా, రక్షణ పొందే గృహముగా ఉండాలి. ఆ గృహము ఎవరిది అంటే పొట్టి చెక్కయ్య. చూడండి, ఆ ఇంటికి ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో, యేసయ్యను చూడాలని ఆశ ఎప్పుడైతే ఉందో, ఆ ఇంటిలోకి ఎప్పుడైతే యేసయ్య ప్రవేశించాడో ఏమొచ్చింది? ఆ ఇంటికి దేవునికి స్తోత్రం. అలాగా మన ఇంటికి 7 లక్షణాలు ఈ ఇంటిలో ఉండాలని మీరందరూ దేవుణ్ణి మహిమపరచండి. దేవునికి ఇంకను ప్రార్థన చేయండి. గొప్ప కార్యాలు మీరు చూస్తారు. అట్టి కృప దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మోకరించుదాం, మరి ప్రార్థన చేసుకుందాం. అమ్మ, కుటుంబస్తులందరూ ఈలోగా కుటుంబస్తులందరూ సిద్ధపడండి. వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేసుకుంటాం. వాక్య ఫలింపు నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సేవకులు సైమన్ పీటర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవిద్దాం. అమ్మ, ఈలో కుటుంబస్తులందరూ సిద్ధపడి రావాల్సిందిగా పిల్లలు సురేష్ని కూడా రమ్మనండి. ప్రార్థన చేసుకుందాం.
ఒక్క నిమిషం ఇది వెళ్ళిపోకూడదు. పిల్లలు తీసుకొస్తారండి ప్రార్థన. తీసుకురండి, ఈలో మీరు ప్రార్థన చేయండి. కుటుంబస్తులందరూ ఇక్కడ ఉండాలి. అందరూ కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఇంతవరకు మనతో దేవుని మాటలు విన్నాం, దైవసేవకుల ద్వారా మాట్లాడారు. ఆ మాటలన్నీ మనం జాగ్రత్తగా విన్నాం. ఒక గంట సేపు అలాగా దేవుని స్తుతించాం, ఆరాధించాం. ఈ యొక్క గృహప్రవేశం ద్వారా ఇలాగ చేయడానికి దేవుడు మనకి ఈరోజు సమయం ఇచ్చాడు. మనం అందరం సజీవ లెక్కలు ఉన్నాం కనుక ఈ విధంగా మాట్లాడుకోవడానికి, గృహకూటంలో రావడానికి, గృహప్రవేశం రావడానికి, దేవుని మాటలు వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి నాయన ప్రభా, ఈ ఉదయకాలంలోనైనా ప్రభా, ఈ కోపలనే గ్రామంలోనైనా ప్రభా, గృహప్రవేశం చేయడానికి ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. ఆయన దైవదాసులు, నేను సైమన్ పీటర్గా, నేను రామసాగర్ గారు కోపల సంఘ పాస్టర్గా నాయన ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి గృహప్రవేశం చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. నాయన ఇంతవరకు నాయన ప్రభా గృహప్రవేశం చేసి నాయన నీ వాక్యము ఈ గృహంలో బోధించాలని ఆశ కలిగి ఉన్న ఈ సేవకులను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. అదేవిధంగా రక్షణ ఇల్లుని గురించి ప్రభా మీరు మాట్లాడారు. ఏ విధంగా ఉండాలనేది ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రభా మీరు మాట్లాడారు తండ్రి. ద్వితీయోపదేశ కాండంలో దాని గురించి మొత్తం నాయన ప్రభా 14 వచనాలను బట్టి ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభావ ఇక్కడికి వచ్చిన వారందరినీ విన్న మాటలన్నీ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకోండి ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. ప్రతి ఒక్క మాటను పదిలపరచుకోవడానికి ప్రభా అయ్యా ప్రతి ఒక్కరు కూడా నైనా ఈ మాటలను గ్రహించి విని మరలా మనం అదే స్థితిలో ఉండాలని మనసులో దేవుని ఉద్దేశపూర్వకంగా ప్రభువుతో ప్రతి దినము మాట్లాడి ప్రతి క్షణము కూడా ఆయనతో మాట్లాడేటప్పుడు వారిలాగే మేము ఉండాలని ఆశ కలిగి ఉండి ప్రభా దేవుని స్తుతించడానికి, గణపరచడానికి ప్రభా ఇచ్చిన సమయాలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ప్రభా ఈ యొక్క వచ్చిన జనాంగం బట్టి ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకోండి. ఈ యొక్క మాటలన్నీ కూడా భద్రపరచుకొని ప్రభా ప్రతి దినము ధ్యానించుకోవడానికి నాన్న ప్రతి క్షణము ధ్యానించుకోవడానికి ఈ మాటలని విడిచిపెట్టకుండా ప్రభా అయ్యా నూరంతులుగా ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. 30 60 100 ఫలింపు చేసి నీ కృపలో భద్రపరచుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాను నాయన. వందనాలు, స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ ప్రభా దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకోండి ప్రభా. నాయన నీకే స్తుతులు, స్తోత్రం తెలియజేసుకుంటూ ప్రభా ఈ యొక్క ప్రార్థన మీ పాదాలు చెంద పెడుతున్నాం. మీరే సహాయం చేసి ప్రభా మమ్మల్ని అందరినీ దీవించమని మరొక్కసారి నీ కృపా కనికరము తోడుగుంచి నీ ఆత్మ అభిషేకం అందరిపై ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగిచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ వచ్చారమ్మా? ఆరుగురేనా? లేచి నిలబడదా అమ్మా? ఒకసారి అమ్మ లేచి నిలబడండి. వచ్చారా? లోపలికి రండి. ఈ 6 ఆ కుటుంబీకులు అందరూ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు. అన్నయ్య గారు లేరా? ఓకే, లైన్ బాగాలేదు. రైట్. కాబట్టి వదినం వచ్చిందా? సురేష్, గౌరీ, పిల్లల పేర్లు అయిపోయారు. అమ్మో, యేసుదాసు, శృతి. చాలా సంతోషం అమ్మ. ఒకసారి వాక్యం చిన్నది చదివాక ప్రార్థన చేద్దాం. వాక్యం చెప్పరు కదా, చదివిస్తాను చిన్నది మీ కుటుంబ క్షేమం కోసం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. వాక్య భాగాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి. యెహోవా మందసమును దావీదు పొరుగులోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక
గిత్తీయుడకు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట వచ్చి ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. సురేష్, నేను చెప్పే మాట సరిగా విన్నాను. ఇక్కడ బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే దేవుని మందసము అంటే ఈరోజు మీరు దేవుని ప్రార్థన చేసి శంకుస్థాపన చేయించారు. తర్వాత ప్రార్థనాపూర్వకంగా గృహాన్ని ప్రారంభించుకున్నారు. దేవుని మందసం మీ ఇంట్లో ఉంటే మీ 3 మీ 4 కలిసి ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని ఉంటే అక్కడ ఉభయదేదోము అనేటువంటి భక్తుడి ఇంట్లో 3 నెలలే ఉన్నాడు దేవుడి మందసం. ఆ ఇంటి వారందరూ దీవించబడ్డారట. కాబట్టి ఇది మొదలుకొని మీ జీవిత కాలం అంతా దేవుని మందసం మీ ఇంట్లో ఉంటే మీరు అంతకంటే ఎక్కువగా దీవించబడతారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆ ప్రకారంగా చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగూ దేవుడు మిమ్మల్ని కాపాడాలని నేను దీవిస్తూ ఉన్నాను. సేవకులుగా చేతులు ఉంచండి, వాళ్ళ మీద ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు ఇస్తారా? వేయండి. జీవం గల మా తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయామణిని బట్టి, సురేషుని బట్టి, గౌరీని బట్టి, యేసుదాసుని బట్టి, శృతిని బట్టి, ప్రభా ఇంటి యజమానుని బట్టి నిన్ను మేము ఘనపరుచుచున్నాము తండ్రి. ఇదిగో నీ బిడ్డలపై నీ ఆశీర్వాదం ఉంచుము నాయన. ఇది మొదలుకొని ఇంటిల్లి పాది ఆనందించదురుగాక. ఆ మిగిలి ఉన్న శేషము సురేష్ కూడా నీ బిడ్డగా ప్రభా నిన్ను అంగీకరించి నాయన ఆయనకి అనేకులకు దీవెనకరమైన సాక్షిగా నిలుచునుగాక. ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలను దీవించండి. మీరు రాకపోకల్లో మీ ఆశీర్వాదం ఉంచండి. వారు చేసే ప్రయత్నాల్లో పనుల్లో మీ దీవెన ఉంచండి. వారి కష్టార్జితం అనుభవించి నిన్ను ఘనపరిచే కృప దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. యేసు ప్రభువు నామములో ప్రార్థించి నీ బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. అందరూ లేచి నిలబడండి. ఇప్పుడు ఆశీర్వాదం తీసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం అంతయు నీకు మహిమకరంగా జరిగించుకున్నారు. కేవలం నీ కృప, కేవలం నీ కృప. నీకు కృతజ్ఞతలు ఆయన. సంఘస్థులందరూ వచ్చి నిన్ను స్తుతించారు నాయన. బిడ్డలందరికీ నీ దీవెనివ్వండి ప్రభా. బంధుమిత్రులు వచ్చారు నాయన, వారికి నీ కృప దయచేయండి ప్రభా. భోజన పానీయాదుల విషయంలో నీ కృప దయచేయండి నాయన. ఏ విధమైన లోటుపాటు లేకుండా నీ కృప దయచేయండి. మంచి వాతావరణం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు వహిస్తున్నాను. విశాఖపట్నం నుంచి మమ్మల్ని తోడుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు వహిస్తున్నాను. నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. యేసయ్య నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయము కలుగునుగాక. అపవాది క్రియలు కలుగు నాశ కలుగునుగాక. ఆమేన్. దొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట నిందారహితులుగా నిర్దోషులుగా నిలబెట్టుటకును పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి సదా మీ అందరికీ తోడైండి నడిపించును గాక. షలోం. షలోమ్ షలోమ్. ఆయన ఎలా ప్రార్థన చేయాలా? ప్రభావందనాలు. బిడ్డపై కృపను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో శక్తిని విడుదల చేస్తున్నాను. ఇతని మీద ఎటువంటి దురాత్మ చీకటి శక్తులు ఆవరించి ఏలుబడి చేయకుండునుగా. ప్రభా నీ కుమార్తెపై కృపనుంచు. నీ యొక్క ఆత్మ కార్యము జరిగించు. అనేకులు వెలిగించే దివిటీగా వెలిగించు. యేసు నామములో వేడుతున్నాను. ఆమేన్. నెక్స్ట్ దైవని ప్రభా వందనాలు. తల్లిపై నీ కృపనుంచు. అనేకులకు ఆశీర్వాదమైన సాక్షిగా బిడ్డ నుంచు. నిన్నే ఘనపరిచే సజీవ సాక్షి ఉంచు. యేసు నామములో వేడుతున్నాను. ఆమేన్. ప్రభా నీ దాసుగా నీ కొరకు జీవించే బిడ్డగా
ఆ పేరుకు తగినట్లుగా నడిపించు. లోకమాలిన్యం దుష్ట సాంగత్యం అంటకుండా ఈ బిడ్డను వాడుకో. ఆమేన్. నీ సేవకుడిగా ప్రతిష్ఠించు. యేసయ్య నామంలో వేడుతున్నాను తండ్రి. డబ్బు చేయి. శృతి ఉన్న పాటలకు విలువలు ఉంటాయి. చక్కని శృతితో పాటలు పాడును గాక. ఆమేన్. అలా చెల్లినా? ఆహా. ఎవరు? ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ ఆశీర్వాదం చూ, నీ కృప చొప్పున కాపాడు నాయన. ఇంటిల్లి పాదుపడు రక్షణ పొందినట్లు, ముఖ్యంగా నీ కొరకైన సాక్షులుగా వాడుకో. యేసు నామములో వేడుతున్నాను. ఆమేన్. God bless you. అలా ఉండాలి. ప్రసాద్ కొడుక? ప్రసాద్ ఏనాడు పేరు? అదే ఇల్లు ప్రారంభించారు కదా ఆ? అయ్యగారు రేపు స్టార్ట్ చేయమంటారు కదా ఇల్లు ఆయనకే చెప్పండి. ఆయన మరి ఏం రావట్లేదు ఇది. ఆ. ఏం పేర్రా? చెప్పు. కుమార్. ప్రభువా వందనాలు. బిడ్డపై నీ ఆశీర్వదం చూడండి, కృప చొప్పున కాపాడు. ఈ బిడ్డల వల్ల ప్రసాద్ వీళ్ళందరూ కూడా నిన్ను ఆరాధించినట్లు. ఒకప్పుడు ప్రభా కోపల్లలో ఈ ప్రాంతంలో ప్రార్థనలు జరిగేవి, ఆ ఇంట్లోంచే జరిగేవి నాయన. ఎన్నోసార్లు నేను కూడా మాట్లాడాను ప్రభా, నీ కృపలో జ్ఞాపకం చేశాను. యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, అయిపోయింది కదా. ఫస్ట్ God bless you. అందరికీ వందనాలు. ఆమేన్. షాలోమ్.